హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. లైక్ కొట్టి చూడండి. అలాగే లాస్ట్ వరకు చూసి మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ ఫోటోస్ సహా వేస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి హరి, కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 చూస్తుంటే అక్కడ హరి ఉన్నాడు కదా, ఆ హరినే. ఈయన చాలా స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడు. బిగ్ బాస్కి కానీ స్టార్ మాలో ఏవైతే షోస్ జరుగుతుంటాయో అవుట్కన్నిటికి రాస్తూ ఉంటాడు. ఈయన వచ్చే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి నోక్రాజ్. మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నోక్రాజ్ని అయితే చూసాం. గేమ్స్ అయితే చాలా బాగా ఆడతాడు, కానీ గేమ్స్ ఓడిపోతే మటుకు అస్సలు తీసుకోలేడు. బ్రెయిన్ కూడా బాగా ఉపయోగిస్తాడు. ఇప్పుడు నోక్రాజ్ వచ్చేకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఫిక్స్ అనుకోండి, నోక్రాజ్ అంత ఛాన్స్ ఉంది, నోక్రాజ్ వస్తాడు. వీళ్ళు ఇద్దరిని తీసుకొని వచ్చే అవకాశం కూడా ఉంది, ఆసియా నోక్రాజ్ ఇద్దరిని. ఎందుకైతే ఏదైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసిన వాళ్ళకి తెలుసు, ఆసియాన్ కొంచెం తక్కువగా చూస్తున్నాడు నోక్రాజ్. అది ఏదైతే ఆడియన్స్లోకి వెళ్ళిందో ఇక్కడ బిగ్ బాస్లో కూడా అది వర్కౌట్ అయితే ఎక్కువగా టీఆర్పీ వస్తుందని వాళ్ళు ఆలోచించి పేమెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఇస్తాం, మీరు ఇద్దరు రాండి అనే అవకాశం కూడా ఉంటుంది. ఇద్దరు వస్తారు, లేకుంటే నోక్రాజ్ కన్ఫామ్గా వస్తాడు. ఇంకా ఆ తర్వాత థర్డ్ వచ్చేసి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసాం, వాళ్ళే విన్నర్స్ కూడా అయ్యారు. ఏదైతే టీఆర్పీ ఇచ్చే కంటెస్టెంట్ ఉన్నాడో ఈయన కూడా ముందులో ఉంటాడు. చాలా అగ్రెసివ్ ఎక్కువగా ఉంటాడు. గేమ్స్ అయితే చాలా బాగా ఆడతాడు. వచ్చే అవకాశం ఉంది. ఈసారి వసంతి కూడా అతన్ని కంట్రోల్ చేయడానికి ఉండదు. ఎలా ఉంటాడో బిగ్ బాస్లో చూస్తాం. ఈయన కూడా కన్ఫామ్ అనుకోండి. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి సోనియా. ఈమె కూడా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచినే. సోనియా సిద్ధు ఇద్దరు ఉన్నారు, కానీ సోనియా వచ్చేకి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెనే ఏదైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసారో కొంచెం పొగరుగా మాట్లాడుతుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇలా ఉన్నాయి కదా, దానివల్ల ఈమె వచ్చే అవకాశం ఉంది. సిద్ధు అయితే కొంచెం సైలెంట్ అనమాట. ఇంకా ఆ తర్వాత సంధ్య బిట్టోకైతే ఏదైతే తమిళ్, సంధ్యకైతే కొంచెం తెలుగు వచ్చు, మేనేజ్ చేస్తుంది. కానీ అగ్రెషన్ మటుకు నెక్స్ట్ లెవెల్లో చూపిస్తుంది. గేమ్స్ కూడా ఆడుతుంది. వాళ్ళిద్దరికీ ఏదైతే అన్యాయం జరిగింది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అనవసరంగా ఎలిమినేట్ చేసి పంపించేశారు. బిగ్ బాస్కి వచ్చేకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి, సంధ్యకి. ఇంకా ఆ తర్వాత భాను జాను ఇద్దరు ఉన్నారు కదా, ఇందులో భాను వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జానుకి ఆల్రెడీ ఏదైతే నేమ్ రావాలో అది వచ్చింది. ఇక్కడ భాను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అందరికీ తెలిసాడు. ఇప్పుడు బిగ్ బాస్కి వస్తే ఇంకా ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. భాను కూడా బాగా గేమ్స్ ఆడతాడు, బ్రెయిన్ బాగా ఉపయోగిస్తాడు. ఈయన వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పల్లవి గౌడ. ఈమె వచ్చేసి కుక్కు విత్ జాతరత్నాల్లో చూసుంటారు పల్లవి గౌడ గారిని. ఆవిడ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సీరియల్స్ కూడా చేసింది ఆమె అయితే. ఈమె వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కంటెస్టెంట్ తేజస్విని గారు. ఎప్పుడైతే అమర్దీప్ వచ్చాడో అప్పటి నుంచి ఈమె పేరు కూడా వినిపిస్తూనే ఉంది, కానీ రాలేదు. ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాల్లో ఉన్నారు కాబట్టి అలాగే బిగ్ బాస్ సీజన్ 10 కూడా వచ్చే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈవిడ అలాగే ఫీమేల్ కంటెస్టెంట్లో కావ్య గారు అయితే ఫిక్స్ అనుకోండి. తేజస్విని గారు అయితే వచ్చేకి అవకాశం ఉంది. ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఉంది తేజస్విని గారికి. ఇప్పుడు ఏదన్నా పోల్ పెడితే బిగ్ బాస్ సీజన్ 10లో వీళ్ళు వచ్చారు అని ఫస్ట్ రోజే పోల్ పెట్టి ఎక్కువ ఓట్లు వచ్చేకి వీళ్ళకే ఉన్నాయి. అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళకి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదా కావ్య గారు సీరియల్స్ చేస్తున్నారు. ఈవిడ కూడా వచ్చేకి ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత రాకేష్ ఏదైతే ఈటీవీలో పనిచేసేవాడు, ఇప్పుడు వచ్చే స్టార్ మాకు వచ్చాడు. ఆల్రెడీ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో వర్క్ చేస్తున్నాడు. అతనే చెప్పాడు నేను బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ ఉంది అని. అతను కూడా వస్తున్నాడు ఈసారి బిగ్ బాస్కి. ఇంకా ఆ తర్వాత ప్రభాకర్ గారు అయితే మన ఒక స్టేట్మెంట్ కూడా వదిలారు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగ్ బాస్కి రావచ్చు, వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చేది కాదు, నేను ఇప్పుడు పోవాలి ఈ సీజన్లో అనుకుంటే నేను వెళ్ళిపోవచ్చు అంతే, నాకు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి గేట్లు అని చెప్పారు. ఈయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈయన రాకపోతే వాళ్ళ కొడుకు ఏదైతే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఉన్నాడో అతను ఫుల్ నెగిటివ్ అయ్యాడు కదా, దానివల్ల నేను ఇది కాదు అని నిరూపించుకోవడానికి రావడానికి కూడా ఆయన రావచ్చు. నాకు తెలిసి వాళ్ళ కొడుకు వచ్చే ఎక్కువగా అవకాశం ఉంది ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి, చంద్రహాస్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ఇంకా ఆ తర్వాత రాయల్ మేక్ రమణ బ్రో. ఈయన అందరికీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ తెలుసు. శివన్న ఒక సిరీస్తో ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని హెల్పింగ్ పనులు కూడా చేస్తూనే ఉంటాడు డైలీ ఏదో ఒకటి. ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది ఈయనకు కూడా. ఒకవేళ చెప్పా కదా మొన్న ఒక 2-3 వీక్స్ నామినేషన్ లేక వచ్చినా కూడా ఈయన సేవ్ అయిపోతాడు, అంత ఫ్యాన్ బేస్ ఉంది ఈయనకైతే, అంత పేరు కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి కొత్తగా గుణ అనే సిరీస్ చేస్తున్నాడు, అది బిగ్ బాస్ లోపలే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈయన కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మంగ్లీ గారు కూడా ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏదైతే స్కామ్లో ఇరుక్కున్నారో అది నేను ఇలా చేయలేదు, బిగ్ బాస్కి వచ్చేది ఏదైతే స్కామ్లో ఉన్నారో వాళ్ళని ఎందుకు తీసుకుంటారంటే
వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఎక్కువ మంది ఆ బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళకి ఎక్కువ టీఆర్పీ వస్తుంది. అందుకే చూడండి, ఎవరు ఎక్కువగా కొన్ని స్కాముల్లో ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు అక్కడికి వచ్చి నేను ఇలా చేయలేదు, ఆ రోజు ఇలా జరిగింది, ఇది అని చెప్పుకుంటారు. అది జరుగుతూనే వస్తుంది. ఈసారి మంగ్లీ గారు కూడా వచ్చేకి అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. ఈయన వచ్చేసి కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 మీరు కానీ చూస్తుంటే ఆయనే నిఖిల్. ఇక్కడ ఫోటో వేస్తా చూడండి. ఈయనకి సెలబ్రిటీస్ అందరూ తెలుసు, అందరినీ ఫొటోస్ దిగి పెడుతూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఏం పని చేస్తాడో తెలియదు, కానీ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లోనే ఈయన్ని నేనైతే చూసా. ఈయనైతే ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేసి పవన్ సాయి ఏదైతే తనుజ గారి ఫ్రెండ్, మీరు బిగ్ బాస్ సీజన్ 9 చూసింటే అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పాడు కదా, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది ఈసారి. అలాగే దీపిక కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 అలాగే బ్రహ్మముడి సీరియల్ చేస్తుంది కదా, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆమె కూడా బిగ్ బాస్కి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఈసారి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి హరిత గారు. ఈవిడ బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే చెప్పా కదా పవన్ సాయి వాళ్ళతో పాటు వచ్చారు కదా హరిత అని, తనుజ గారు కూడా వాళ్ళ అమ్మ అని చెప్పారు కదా, ఆవిడ కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ శ్రవణ్ కుమార్. ఈయన కూడా కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 చూస్తుంటే ఇప్పుడు శ్రవణ్ కుమార్ అని వచ్చాడు కదా, ఈయన కూడా నాకు తెలిసి ఏ సీరియల్స్ లేనట్లేవు, కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్కు సీజన్ 10కి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముఖేష్ గౌడ. ఈయన లాస్ట్ సీజనే రావాల్సింది కానీ రాలేదు, ఈ సీజన్ అయితే పక్కాగా వస్తాడు. ముఖేష్ గౌడ కన్ఫామ్ అనుకోండి బిగ్ బాస్ సీజన్ 10కి. ఈయన కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 21-22 పేజ్ నేమ్స్ అయితే చెప్పా. వీళ్ళల్లో ఒక 10 మెంబర్స్ అయితే ఎక్కువగా ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే అందరూ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. అలాగే కుక్కు విత్ జాతరత్నాలు దీని నుంచినే ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళలోంచి ఒక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఒక 4 మెంబర్స్ని, కుక్కు నుంచి ఒక 3 మెంబర్స్ని, అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే కాంట్రవర్షియల్ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళని, ఫేమ్ ఉన్న వాళ్ళని వీళ్ళని తీసుకునే అవకాశం ఉంది.